ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో ఆషాఢ మాసంలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చింది, ఈ నెల నామం పేరు, పీఠం పేరు, వివిధ ప్రాంతాల చంద్రోదయ సమయాల గురించి తెలుసుకుందాము. ప్రతి నెల కృష్ణపక్ష చతుర్థి తిథి అంటే పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజున సంకటహర చతుర్థినిగా నిర్వహిస్తారు. దీన్నే సంకటహర చతుర్థి లేదా సంకష్టిహర చతుర్థి అని అంటారు. మనకు ఎంత పెద్ద కష్టం ఉన్నా ఈ పవిత్రమైన రోజున విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుణ్ణి నిండు మనసుతో పూజిస్తే చాలు, అన్ని సంకటాలు విఘ్నాలు తొలగిపోతాయి. అసలు సంకటహర చతుర్థి అంటే ఏమిటో తెలుసుకుందాం. సంకటహర చతుర్థి అంటే గణపతికి 32 స్వరూపాలున్నాయని ముద్గల పురాణంలో చెప్పారు. అందులో 32వ స్వరూపం, ఆఖరి స్వరూపమే ఈ సంకటహర గణపతి. అంటే ఆయన కుడి చెయ్యి వరదహస్తం ఉంటుంది, ఎడమ చేతిలో పాయస పాత్ర ఉంటుంది, దేవేరిని ఎడమ తొడ మీద కూర్చోబెట్టుకొని ఉంటారు. ఈ గణపతి స్వామి వారికి ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి అంటే చాలా ప్రీతి. అందుకే ఈ వ్రతము ఏ నెలలో అయినా కృష్ణపక్షంలో మొదలు పెట్టవచ్చును. ఈ వ్రతం వల్ల వచ్చే ప్రయోజనాల గురించి తెలుసుకుందాము. పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పుడు ఈ వ్రతం చేస్తే అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. జీవితంలో ఏ రంగంలోనైనా అభివృద్ధి లేనప్పుడు ఈ వ్రతం చేస్తే జీవితం ముందుకు సాగుతుంది. నరదృష్టి తొలగిపోవడానికి ఈ వ్రతం అద్భుతంగా పనిచేస్తుంది. ఆర్థిక సమస్యలు, సంతానాలేమి, గృహ వసతి లేకపోవడమో, దీర్ఘకాలిక వ్యాధులున్నా, విద్యాభ్యాసం సరిగ్గా సాగకపోయినా, శత్రుపీడ ఉన్నా, పాడి పంటలు సరిగ్గా లేకపోయినా, వివాహం ఆలస్యం అవుతున్నా, దంపతుల మధ్య సఖ్యత లేకపోయినా ఈ వ్రతం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వ్రతాన్ని బహుళపక్ష చతుర్థి నాడు సాయంత్రం చేయాలి. ఆ రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసే నీళ్ళలో నల్ల నువ్వులు వేసి ఆ నీళ్ళతో స్నానం చేయాలి. స్నానం ఆచరించిన తర్వాత నల్ల రాయితో ఉన్న గణపతి పూజ చేసి ముడుపు కట్టాలి. సాయంత్రం పూజ చేయాలి, కానీ ముడుపు మాత్రం ఉదయాన్నే కట్టాలి. ఈ ముడుపు ఎలా కట్టాలో తెలుసుకుందాం. ఒక ఎరుపు రంగు రవిక బట్ట తీసుకొని అందులో కొంచెం పసుపు, కుంకుమ చల్లి 3 దోసిళ్లతో అందులో బియ్యం వేయాలి. తర్వాత ఎండు ఖర్జూరాలు, వక్కలు, దక్షిణ వేసి వీటిని మూట కట్టి గణపతి దగ్గర పెట్టి 21 సార్లు ప్రదక్షిణం చేయాలి. ప్రదక్షిణ చేసేటప్పుడు మీ కోరికను మనసులో అనుకొని ఆ కోరికతో ముడుపు కట్టి వ్రతం చేస్తున్నాను స్వామి, ఈ వ్రతము విఘ్నాలు లేకుండా విజయవంతంగా పూర్తయ్యేలా చూడు స్వామి అని నమస్కరించుకోవాలి. ఆ తర్వాత రోజంతాను ఉపవాసం ఆచరించాలి. ఆ రోజు వీలైనంత వరకు మౌన వ్రతము పాటించాలి. గణపతి ధ్యానంలో గడపాలి. సూర్యాస్తమయం అయ్యాక దీపాలు వెలిగించి తోరాలు కట్టి వ్రతాన్ని ప్రారంభించాలి. అనంతరము ముడుపు కట్టిన బియ్యంతో బెల్లం పాయసము 21 ఉండ్రాలు చేసి స్వామివారికి నివేదన చెయ్యాలి. ఇక్కడ ముఖ్యమైన నియమం ఏమిటంటే ఆ రోజు మాంసం, మద్యం ముట్టుకోకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. 2025 సంవత్సరంలో జూలై 14వ తేదీన వచ్చి 15వ తేదీ వరకు ఉంటుంది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, ఆషాఢ మాసము, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణము. 14వ తేదీ జూలై 2025 సోమవారము మధ్యరాత్రి 1:03 ప్రారంభమై 15వ తేదీ జూలై 2025 మంగళవారం మధ్యాహ్నము 12 గంటల వరకు చతుర్థి తిథి ముగుస్తుంది. ఈ నెల నామం పేరు గజానన సంకష్ట చతుర్థి, పీఠం పేరు విష్ణు పీఠం. వివిధ ప్రాంతాల చంద్రోదయ సమయాల గురించి తెలుసుకుందాము. ముంబై రాత్రి 10:04, బెంగళూరు రాత్రి 9:42, హైదరాబాద్ రాత్రి 9:41, పూణే రాత్రి 10:01, అహ్మదాబాద్ రాత్రి 10:09, వడోదర రాత్రి 10:06, న్యూఢిల్లీ రాత్రి 9:55.
సంకటహర చతుర్థి నాడు జిల్లేడు ఆకులతో పూజ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. సంకష్టహర చతుర్థి నాడు భక్తులు జిల్లేడు ఆకులతో గణపతిని పూజిస్తారు. 21 జిల్లేడు ఆకులను మాలగా చేసి గణపతికి వేస్తారు. ఉదయము సాయంత్రం 2 సార్లు పూజ చేయాలి. నల్లరాతి గణపతిని ఉదయము, శ్వేతార్క గణపతిని సాయంత్రం పూజించడం శుభప్రదంగా భావిస్తారు. పూజలో గణపతి మంత్రాలు జపించాలి మరియు వ్రత కథను చదవాలి. భక్తులు ఈ రోజున ఉపవాసం ఉండి స్వామివారిని ఆరాధించాలి. శని దోషాలు ఉన్నవారు ఈరోజు జిల్లేడు ఆకులతో గణపతిని పూజిస్తే శని దోషాలు తొలగిపోతాయి.